ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. ఇద్దరి మహిళల నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు మగతనం గురించి మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అంటే మీ సోనియా గాంధీని, మీ ప్రియాంక గాంధీని అవమానపరుస్తున్నావు నువ్వు. అంటే వాళ్ళ నాయకత్వానికి పనికిరాదని నీ ఉద్దేశం? మగాడవైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ. నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టిండు మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం. ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు వీళ్ళు నాకు అండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు, నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు, వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చిందో అయ్య పేరు మీద వచ్చిందో కాదు అంటాడు. ఆ కుర్చీ ఇనాం కింద వచ్చిందని మేము అనుకుంటున్నాం. అయ్య పేరు మీద వచ్చింది అని చెప్పి నువ్వు పరోక్షంగా ఎవరి గురించి మాట్లాడుతున్నావో మాకు తెలుసు. కానీ నువ్వు ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నావో కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. వారసత్వ రాజకీయాలను దేశంలో ప్రవేశపెట్టి కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ కాదా? నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ. ఒకే కుటుంబం కింద కదా మీరు పనిచేస్తున్నది. ఆ కుటుంబం ఇనాం కింద ఇస్తేనే కదా నీకు కుర్చీ వచ్చింది. మీరు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడతారా? మీరు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడతారా? ఆ అర్హత మీకుందా? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా.